గేమ్స్. గేమ్స్ అంటే క్రికెట్, కబడ్డే గాదు. ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. మనం ఎంతసేపున్నా క్రికెట్, కబడ్డీ ఆడే ప్లేయర్‌లనే రోల్ మోడల్‌గా చూస్తాం. ఇప్పుడు మనం జ్యోతి ఎర్రాజుని గూడా రోల్ మోడల్‌గానే చూడాలి. ఆమె జర్నీ గూడా చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. హాయ్! హలో! వెల్కమ్ టు పీపుల్ టాక్స్. జ్యోతి ఎర్రాజు గారు. ఆమె ఒక పేద కుటుంబంలో పుట్టినా సరే, ఆమె ఎంతో కృషితో, ఆసక్తితో గేమ్స్ ఆడి మన భారతదేశానికి ఎన్నో అవార్డులను ఇచ్చింది. దక్షిణ కొరియాలో 26వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్రాత్మక రికార్డును సృష్టించింది. 100 మీటర్ల హర్డిల్స్ గేమ్‌ని 12.9.6 సెకన్లలో పూర్తి చేసి విజయం సాధించింది. ఇదొక్కటే కాదు, 2024లో అర్జున్ అవార్డు కూడా పొందింది. మన భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. హర్డిల్స్‌లో సువర్ణ పతకం సాధించిన ఆమెకు ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి స్టేడియంలో ఒక్కరు కూడా లేరు. అది చాలా బాధాకరమైన విషయం. ఆమె తండ్రి సెక్యూరిటీ గార్డ్ గాను, ఆమె తల్లి ఇళ్లలో పని మనిషిగాను పని చేసేవారు. ఆమె పేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఆమె ఎంతో కష్టపడి మన భారతదేశానికి ఎన్నో అవార్డులు ఇచ్చింది. అయినా దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోలేకపోయినందుకు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ పీపుల్ టాక్స్. క్లిక్ ద బెల్ ఐకాన్. తెలుగులో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ అన్నీ మీకు అందిస్తాను.